ఎలక్షన్ జరగగానే గ్రామ పంచాయతీలో మా అభ్యర్థి చింతపట్టి మల్లసం గెలవగానే లోపల గ్రామ పంచాయతీ లోపల నుంచి బయటకు రాగానే ఓడిపోయిన అభ్యర్థి మధు భార్య బయట నీ సంగతి చెప్తా అని అనడం జరిగింది. ఏం నా సంగతి ఏం చెప్తావు అంటే నీ సంగతి అవుతుంది నీ సంగతి అని అన్నది. అక్కడ రిజర్వ్గా పోలీసులు వాళ్ళని బయటకు పంపించారు. లోపల నుంచి వాళ్ళు ఉంచడం జరిగింది. తర్వాత నాయపల్లి పోషపల్లి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జరిగినాక ఉప సర్పంచ్ ఇంకైనా వినోద్ ఇంటికి మేము పోయి అక్కడ దావత్లో పాల్గొని ఇంటికి మా ఇంటి ముంగట రావడం జరిగింది. రాగానే మా నాతో ఉన్న నరేష్ అనే వ్యక్తి వెంబడి దించేద్దామని నేను నరేష్ మధు వెంబడికి పోదామని వస్తున్నాం. ఇంటికాడ మా ఇంటి ముంగట ఆపి ఒక్క నిమిషం నీతో మాట్లాడిందని మా నాగేపల్లికి చెందిన కొమరయ్య కొడుకులు ఇద్దరు దిగమని చెప్పి నేను దిగుడుతోటే కత్తి తోటి వేయడం జరిగింది. నేను అరుస్తూ లొల్లి పెట్టి మేము ముగ్గురం దిగుడుతోటే వాళ్ళు ఉరికిరు. పరారైతోటే నేను కారు తీసుకొని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది.